అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు వీడియో ద్వారా మీ మధ్యకి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గత కొంతకాలంగా అంటే రేషన్ కార్డ్స్ పోవడం జరుగుతూ ఉంది. అంటే ఒక 4 చక్రాల వెహికల్ ఉంటే రేషన్ కార్డు తీసివేయడం జరుగుతూ ఉంది. అలాగే కొద్దిగా భూమి ఎక్కువగా ఉన్నా సరే రేషన్ కార్డు పోవడం జరుగుతూ ఉంది. అయితే దీనికి ప్రాముఖ్యమైన కారణం రేషన్ కార్డ్స్ వల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి అంటే, రేషన్ కార్డుల వల్ల ఒక వ్యక్తి యొక్క కుమారులు లేదా కుమార్తె చదువుకోవాలంటే ఆదాయ ధృవపత్రం అవసరం. అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలా అవసరం. ఈ రేషన్ కార్డు పోవడం వల్ల ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే పై చదువులు చదువుకోవడం అనేది కూడా చాలా కష్టం. ఆ చదువుకునే కళాశాలల్లో కానీ స్కూల్లో కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే సంబంధిత ఫీజు అనేది కట్టవలసి వస్తుంది. కాబట్టి రేషన్ కార్డు యొక్క ప్రాముఖ్యత మనందరికీ కూడా తెలిసిందే. అయితే గత కొంతకాలంగా లేదా ఒక కొద్ది సంవత్సరాలుగా రేషన్ కార్డ్స్ ఒక 4 చక్రాల వెహికల్ ఉందనే కారణంతో తీసివేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రాముఖ్యంగా ప్రభుత్వాలు ప్రజలకు కానీ లేకపోతే ఎవరికైనా కానీ సమాధానం చెప్పవలసిన అవసరం. ముఖ్యంగా ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధన లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన నిబంధనల అనేవి ప్రజలకి చెప్పవలసిన అవసరం అయితే ఉంది. మనం ఏ నిబంధనలు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క శ్రేయస్సు కోరి మాత్రమే పెట్టాలి. నిబంధనలు పెట్టడం ద్వారా ఆ యొక్క ప్రజలకు వచ్చే లబ్ధి అనేది పోయినట్లయితే మనం ఎంత సంక్షేమం చేసినా సరే అది వ్యర్థం. కాబట్టి సరే, ఒక కారు విషయానికి వస్తే, కారు అనేది ఒక 4 చక్రాల కారు అనేది ఒక 20,000 నుండి కూడా అందుబాటులో ఉంది. కనీసం మారుతి 800 లాంటి కార్లు కూడా ఈ రోజుల్లో 20,000 నుండి వస్తూ ఉన్నాయి. అటువంటి కారు ఉన్నా సరే ఈసారి రేషన్ కార్డులు తీసివేయడం అయితే జరుగుతూ ఉంది. మరి 2 రేషన్ కార్డులు తీసివేయడం జరుగుతూ ఉంటే మరి ప్రజలు ఎలా బతకాలని నేను అడుగుతూ ఉన్నాను. కనీసం ఎవరికులు మనకి ఇవ్వచ్చు, కారు కొత్త కారు కొనుక్కొని ఇది కారు వాడుకొని నేను ఇవ్వచ్చు. లేకపోతే బండి మీద అనువుగా ఉండకపోవడం వల్ల కొన్ని కారణాలు రీత్యా కష్టపడో అప్పు చేసో ఏదో ఒక పని చేసుకుంటూ కనీసం కూలోడు కూడా ఒక కారు కొనే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఆ కారుని ప్రామాణికంగా తీసుకొని ఈ రేషన్ కార్డ్స్ అనేవి తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అనుకుంటా ఉన్నాను, అలాగే ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక రేషన్ కార్డ్ ఇష్యూ చేయాలంటే ఆ వ్యక్తి యొక్క నెలసరి ఆదాయం, ఆ వ్యక్తి యొక్క సంవత్సర ఆదాయం, అసలు ఏం వర్క్ చేస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారో, ఇన్కమ్ ఎంత వస్తూ ఉంది అనేదాన్ని మనం పరిశీలించి ఇవ్వాలి. అలా కాకుండా ఒక కారు ఉందనో లేకపోతే ఫోన్ ఉందనో ఫ్యాన్ ఉందనో ఫ్రిడ్జ్ ఉందనో రేషన్ కార్డులు ఇస్తే కనుక అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నా ఉద్దేశమే కాదు, ప్రజలందరి ఉద్దేశం కూడా అదే. కాబట్టి ఈ నిబంధనలు ఎవరు పెట్టారు అనేది ఒకవేళ ఎవరికైనా తెలిస్తే, నాకైతే తెలియదు. బీపీఎల్ బీఓ లోవర్డ్ సర్వే సంథింగ్ బీపీఎల్ సర్వే అని ఉంటుంది. మరి సర్వే నాకు తెలిసి కేంద్ర గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది. అంటే బిలో ప్రావర్టీ లెవెల్ సంథింగ్ ఏదో ఉంది. అసలు ఈ నిబంధనలు ఎవరు పెట్టారు, రాష్ట్ర ప్రభుత్వమా లేదా కేంద్ర ప్రభుత్వమా అనే అంశాన్ని కూడా ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. లేదా త్వరలో కూడా నేను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా అధికారుల ద్వారా. అయితే ప్రాముఖ్యంగా
ఈ రేషన్స్ కార్డు ఎప్పటికప్పుడు అంటే ఇష్యూ చేయడం వల్ల ప్రజలకైతే ఆ ప్రభుత్వాల ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు పొందుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రేషన్ కార్డ్స్ కూడా ఇప్పుడు సంవత్సరానికి ఒకసారో లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి అన్నట్టు కాకుండా ఎవరైతే భార్య భర్తలు పెళ్లి చేసుకుంటారో వాళ్ళ కుటుంబానికి పోషణ అవసరం కాబట్టి తప్పనిసరిగా రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయవలసిన అవసరం అయితే ఎంతగానో ప్రభుత్వాలపై ఉందని అయితే ఉద్దేశం. ఇంకా క్లియర్గా రెండో విషయం ఏంటంటే పొలం ఎక్కువ ఉందని చెప్పాను కదండి ఇందాక. సెకండ్ పాయింట్ పొలం ఎక్కువ. ఇక్కడ ఒక్కసారి ఏజెన్సీ ప్రాంతాల్లో చూస్తే ఎంత పొలం ఉన్నా సరే ఆ పొలం వల్ల వచ్చే లబ్ధి నిరుపయోగం, యూజ్ ఉండదు. ఇక్కడ 20 ఎకరాలున్నా లేకపోతే 30 ఎకరాలున్న ఏజెన్సీలో మనం వచ్చే ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే కాబట్టి ఆ ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఏజెన్సీలో కొద్దిగా ఇంత అంటే మరీ ఒక 10 ఎకరాలకో లేకపోతే 11 ఎకరాలకో రేషన్ కార్డ్స్ నిబంధన పెట్టకుండా ఒకసారి పరిశీలించి ఎంత లబ్ధి వస్తూ ఉంది, ఆ 11 ఎకరాలు ఉందా, ఆ 11 ఎకరాల మీద ప్రజలకు ఎంత అమౌంట్ వస్తూ ఉంది, అది రేషన్ కార్డు ఇవ్వడానికి అర్హత కలిగి ఉందా, అర్హత లేకుండా ఉందా అని కూడా మీ అధికారుల ద్వారా చేయించవలసిన అవసరం అయితే ప్రభుత్వాలపై ఉంది. నేను ఏ ప్రభుత్వాన్ని కూడా విమర్శించట్లేదు, కానీ ప్రజల్లో జరిగేది అయితే చెబుతూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని అధికారులకు వెళ్ళేలాగా కానీ లేకపోతే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళేలాగా కానీ షేర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నానండి. కాబట్టి ఈ రేషన్స్ కార్డ్స్ అనేవి చాలా ప్రజలకి ఎంతో అవసరమైనది కాబట్టి ఈరోజు నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను. కాబట్టి ఇటువంటి నిబంధనలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఈ నిబంధనలు ఎవరు పెట్టారనేది మరొక్కసారి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. అసలు ఈ యొక్క నిబంధనలు రేషన్ కార్డ్స్కి వాళ్ళని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నిబంధనలు పెట్టింది ఏ ప్రభుత్వం అనేది కూడా కామెంట్ చేయండి ఎవరైనా తెలిస్తే. ఈ వీడియోని కూడా తగినంత మందికి వెళ్ళేలాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నమస్తే.